ఒకప్పుడు మనల్ని అనాగరికులు అన్నారు. మన పద్ధతులు చూసి నవ్వారు. వెస్ట్రన్ కల్చర్ ని మనకు అలవాటు చేసి ఇప్పుడు వాళ్ళు సైలెంట్ గా మన పూర్వీకుల దారినే ఫాలో అవుతూ మనకే హెల్తీ లివింగ్ అంటే ఏంటో నేర్పిస్తున్నారు. ఇది కదా అసలైన స్కామ్ అంటే. అప్పుడు వేప పుల్లలతో పళ్ళు తోముకుంటే అన్హైజినిక్ అన్నారు. బొగ్గు ఉప్పు వాడితే ప్రాచీన కాలం వాళ్ళు అన్నారు. మన చేతికి ప్లాస్టిక్ బ్రష్లు ఇచ్చి పర్యావరణాన్ని నాశనం చేశారు. మరి ఇప్పుడు ఈ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందా బొగ్గు ఉందా అని అడుగుతున్నారు. ఫ్రీగా దొరికే వేప పుల్లలను ఎకో ఫ్రెండ్లీ నీమ్ స్టిక్స్ అని పేరు పెట్టి ₹100 అమ్ముకుంటున్నారు. అప్పట్లో మన వాళ్ళు మట్టి కుండలో వండితే చిన్న చూపు చూశారు. అల్యూమినియం నాన్ స్టిక్ ప్యాన్స్ తో మన కిచెన్ ని నింపేశారు. ఇప్పుడు అవే మట్టి కుండల్ని ఆర్గానిక్ క్లే కుక్వేర్ అని పేరు పెట్టి అమెరికాలో $100కు అమ్ముతున్నారు. అరిటాకులో భోజనం చేస్తే అన్మోడర్న్ అన్నారు. మన మీద ప్లాస్టిక్ ప్లేట్స్ రుద్దారు. రోగాలు క్యాన్సర్స్ వచ్చాక ఇప్పుడు మళ్ళీ అదే అరిటాక్ ని బయోడిగ్రేడబుల్ లీఫ్ ప్లేట్స్ అని పేరు పెట్టి వాళ్ళేదో కొత్తగా కనిపెట్టినట్టు బిల్డప్ ఇస్తున్నారు. మన పూర్వీకులు నేర్పించింది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, అదొక అడ్వాన్స్డ్ సైన్స్. వాళ్ళ ల్యాబ్ లో రీసెర్చ్ చేసి ఇప్పుడు కనిపెడుతున్నవి మన వాళ్ళు ఎప్పుడో కనిపెట్టేశారు. మనం దీన్ని సనాతన ధర్మం అంటే వాళ్ళు దీన్ని సైన్స్ అంటున్నారు. ఇంకా వెస్టర్న్ అలవాటు నుండి తిరిగి మన భారతీయ అలవాట్లకు వచ్చినవి తెలుసుకోవాలనుకుంటే పార్ట్ 2 అని కమెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం గోదావరి స్టేషన్ ని ఫాలో అవ్వాలి మరి.